హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రత్న. మేము ఈరోజు పిల్లలతో అయితే సమ్మర్ ఒకేషన్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికో తెలుసా? సమ్మర్లో ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే వాటర్ పార్క్ అండి. సమ్మర్లో పిల్లలకి అది చాలా ఇష్టం కదా. సో మేమైతే మధురవాడకి దగ్గరలో ఉన్న వాటర్ పార్క్కి అయితే వెళ్తున్నాము. అది మనం అలా వెళ్తుంటే సిఎంఆర్ సెంట్రల్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే ఈ స్టేడియం అయితే అందరికీ ఐడియా ఉంది కదా. సో దానికి నియర్లోనే ఈ వాటర్ పార్క్ అన్నది ఉందండి. నేను 3 years బ్యాక్ అయితే ఇక్కడికైతే పిక్నిక్ అయితే వచ్చానండి. సో ఇక్కడ వాటర్ పార్క్ ఉందా లేదా అనేది నాకైతే చిన్న డౌట్ వచ్చింది. సో వాళ్ళని మేము వెళ్ళి అడిగాము, ఎక్కడైనా వాటర్ పార్క్ అని. అంటే ఇక్కడేనండి, రీసెంట్గా పెట్టారు, 2 years అవుతుందని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మేమైతే ఫస్ట్ ఆ పార్క్కి 20 రూపీస్ ఎంట్రీ ఫీజు అయితే కట్టి పార్క్లో అయితే ఎంటర్ అయ్యాము. పార్క్లో ఎంటర్ అయిన వెంటనే పిల్లలకి తెలుసు కదా, ఇష్టమైనది ఉయ్యాలైతే ఉంది. వాళ్ళ ఉండగా మనకైతే ఛాన్స్ ఇవ్వరుగా. సో మేమేమనుకున్నామంటే టైము నియర్లీ 12:30 అయ్యింది, లంచ్ కంప్లీట్ చేసేసుకుందాము అనుకొని మేమైతే లంచ్ ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళాము. సో అందరం కలిసి లంచ్ అయితే మేము ఫినిష్ చేసాము. ఆ తర్వాత మాకైతే ఇంకా ఉయ్యాల ఊగే ఛాన్స్ అయితే మా పిల్లలు ఇచ్చారు. నెక్స్ట్ కపుల్స్గా 1 by 1 అయితే మేము ఉయ్యాల ఊగాము. మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయితే నన్ను కలవడానికి వచ్చింది. ఇయర్లీ వన్స్ తను వచ్చినప్పుడల్లా మేము ప్లాన్ చేస్తూ ఉంటాము. సో పిల్లలందరూ సరదాగా ఎంజాయ్ చేశారు. నేను ఈ 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఇక్కడే ఉంది. నేనైతే అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, 3 years బ్యాక్ ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు ఇతను అని కామెడీ చేశాను. తర్వాత ఫైనలీ మేము వాటర్ పార్క్లో అయితే ఎంట్రీ అయ్యింది. ఇక్కడ పర్ హెడ్ 350 ఛార్జ్ చేశారండి. సో కాస్ట్యూమ్స్ అయితే మన దగ్గర ఉంటే మనం తీసుకువెళ్ళచ్చు, లేని వాళ్ళైతే రెంట్ ఇస్తారండి. రెంట్ 50 రూపీస్ ఒక జత. సో మేమైతే తర్వాత ఫుల్గా వాటర్లో అయితే ఎంజాయ్ చేసాము, ఫుల్గా డ్యాన్స్ అయితే చేసాం. మాలో ఉన్న ఫుల్ టాలెంట్ అయితే బయట తీసాము. ఒక్కొక్కరు డ్యాన్స్ ప్రోగ్రాంలో ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసినంత విధంగా అయితే డ్యాన్స్లు అయితే చేసాము. మరి మామూలుగా ఉండదు మాతో ఎంజాయ్మెంట్. సో ఇలా అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఉన్న ప్రతి క్షణాన్ని, ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి అన్నదే నా ఫ్యాంటసీ. సో అది నేను ఫాలో అవుతూ ఉంటాను. సో తర్వాత మా పిల్లలందరూ రైడ్స్ చేశారు. ఫుల్గా మేము ఎంజాయ్ చేసాము. వాటర్లో ఆడుతూ పాడుతూ తుల్లుతూ రీల్స్ చేశాను. మా రీల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. సో నన్ను సపోర్ట్ చేయండి. మా వాళ్ళు రైడ్స్ మళ్ళీ రిటర్న్ చేశారు. రైడ్స్ చిన్న పాప అయితే క్యూట్గా ఉంది, తను కలిసింది. తర్వాత మేము మళ్ళీ మ్యూజిక్లోకి వెళ్ళాము. ఎక్కువసేపు పూల్లో ఉండి బోర్ కొడుతుందని మళ్ళీ వెళ్ళి మేము డ్యాన్స్ అయితే చేసాము. డ్యాన్స్ చేసి మళ్ళీ రిటర్న్ రైడ్స్ చేసి మినిమం మేము ఒక నియర్లీ 4.5 hours అయితే మేము వాటర్లో స్పెండ్ చేసాము. సో ఆ తర్వాత మేము గ్రూప్గా అందరం కలిసి ఒక ఫుల్గా వీడియో అయితే తీసాము. ఫుల్గా ఇయర్లీ వన్స్ అయితే ఫ్యామిలీతో ఇలాంటి ప్లాన్ అయితే వేయాలండి పక్కాగా. నేనైతే అది అనుకున్నాను. లాస్ట్లీ ఫినిష్ అయిన తర్వాత మన సిఎంఆర్ సెంట్రల్ పార్క్ ఆపోజిట్లో అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉంది. మాకు డిన్నర్ టైం అయింది, ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసే టైం లేదు. సో అందువల్ల ఏంటంటే మేము ఇక్కడైతే ఫుడ్ తినేద్దాం బయటనే అనేసి అయితే అనుకున్నాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే జీరా సోడా అని మా వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు, ఎలా ఉంటుందా అనేసి మేము కూడా ట్రై చేసాము. నేనైతే ఎప్పుడైనా ఫస్ట్ ఒకటి ఆర్డర్ ఇస్తామండి, అది ఎలా ఉందో టేస్ట్ చూసి బాగుంటే సో నెక్స్ట్ ఆర్డర్ చేస్తాము. అన్నీ ఒకసారిగా ఆర్డర్ చేయము, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మా హస్బెండ్ టేస్ట్ చేసి నాకైతే ఇచ్చారు. నాకు ఫుల్గా గ్యాస్ అయితే నోస్లోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఎంజాయ్ చేసాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. బాయ్.